మనవాళ్ళు మనవరాళ్ళకి హాయ్, నేను చెప్పే రెసిపీ ఏంటంటే గుడ్లు కారం. ఆ గుడ్లు కారాన్ని ఎలా చేయాలి ఏంటన్నది నేను చేసే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను టిప్ చెప్తాను మధ్యలో. ఆ టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, ఆ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. గ్యాస్ వెలిగించుకొని ఇలా మూకుడు పెట్టుకుని అది కొంచెం వీటెక్కగానే ఇలా మూకుడు వీటెక్కగానే ఇలా మిరపకాయలు వేసుకోండి. 10 12 వేసుకోండి. వేసుకుని అది కొంచెం వేగాక దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్నాక ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకుని వేయించిన శనగపప్పు ఒక 2 స్పూన్లు, మినప్పప్పు ఒక 2 స్పూన్లు, ఈ జీలకర్ర 1 స్పూనే. ఇవన్నిటిని కూడా కొంచెం దోరగా వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్నాక మంచి వాసన వస్తుంది, అప్పుడు చూసుకోండి. తర్వాత ఈ చింతపండు కొంచెం వేసుకోండి. ఇలా చింతపండు వేసుకున్నాక ఎల్లుల్లి రెబ్బలో ఇవి వేసుకోండి. వేసుకున్నాక కొంచెం జీలకర్ర కూడా మళ్ళీ వేసుకోండి. కొంచెం ఇలా దోరగా వేయించుకోండి. వేయించుకున్నాక ఏంటంటే ముందుగా వేసామనుకోండి గసగసాలు నువ్వుల్ని మాడిపోతాయి. అందుకని లాస్ట్ మూమెంట్లో వేసుకోండి. అన్నిటినీ మాడిపోకుండా మీడియంలో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మంచి కమ్మన్న వాసన వస్తుంది. అప్పుడు దించేసి పౌడర్ లాగా పట్టుకోండి. ఈ అల్లం ముక్కలు ఒక 4-3 వేసుకోండి. ఉల్లిపాయలు పెద్దవి అయితే 2 వేసుకోండి, చిన్నవి అయితే 3 ఉల్లిపాయలు వేసుకోండి. వీటిని పేస్ట్ లాగా పట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి. 1/4 స్పూన్కి పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని మీరు ఇలా గంట్లు పెట్టుకుని వేసుకోండి గుడ్లు, లేకపోతే పేలుతాయి. పసుపు ఎందుకు వేస్తున్నానంటే వేయగానే మూకుడికి అంటుకోకుండా ఉంటాయని గుడ్లు, అందుకని పసుపు వేసాను నేను. వేయగానే అలా అంటుకోకుండా బాగా ఉండాలి గుడ్లన్నీ. వీటిని ఇలా గుడ్లని బాయిల్ చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత పైన పెంచులు తీసేసుకుని గంట్లు పెట్టుకుని వేసుకోండి. గంట్లు పెట్టుకుని వేసుకోకపోతే గుడ్లు ఒక్కోసారి ఆయిల్ వేయగానే పేలుతాయి అన్నమాట. అందుకని గంట్లు పెట్టుకుని వేసుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత వీటిని వేరే గిన్నెలో తీసేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఇందాక పట్టుకున్న మనం పేస్ట్ని ఇలా వేసుకోండి. ఇందాక మనం అల్లంను ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని ఇలా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మీరు మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. దాన్ని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు. అలా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేగనండి బాగా. ఈ ఆయిల్ తేలే వరకు ఉల్లిపాయ పేస్ట్ని వేయించుకోండి. ఇప్పుడు రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి ఇలా తిప్పుకుని గుడ్లన్నిటిని కూడా వేసుకోండి. గుడ్లు వేసుకుని 1 నిమిషం వేయించుకోండి. ఇలాగా మీడియంలో పెట్టి వేయించుకోండి. మీరు ఇట్లాగే బాగా అదంతా కారం ఉప్పు అంతా దీనికి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక వేయించుకుని పొడి పట్టింది వేసేస్తున్నాను.
ఈ గుడ్డు కారాన్ని గుడ్డు చితక్కుండా మాత్రం నిదానంగా తిప్పుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా వేయించుకోండి. కొంచెం ఇప్పుడు కొంచెం ఒక్కసారి మీ ఐలో పెట్టి బాగా వేయించుకోండి. ఇది గుంటూరు కారం గుడ్లని గుంటూరులో బాగా తయారు చేస్తారు. ఇది అక్కడ మా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఇది పెట్టు నువ్వు బాగుంటుందని అన్నారు, అందుకే నేను ఇలా చేసి పెడుతున్నాను. మీకు చపాతీలో కానీ రైస్లో కానీ దేనికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగాను. అయిపోయింది గుడ్లు కారం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఈ కారం గుడ్లు రెడీ. ఇది ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది, మరీ స్పైసీగా లేదు, చాలా బాగుంది. కారపొడిలో పెట్టుకుని తిన్నట్టే ఉంది. అలాగే మీరు కూడా ఇంట్లో చేసుకుని రోజుకు 2 గుడ్లు తిన్నారంటే హెల్తీకి కూడా మంచిది. మీరు ఎంత బాగా తింటే అంత మంచిది. తిన్నాక అది దాని టేస్ట్ ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టి నా వీడియోని షేర్ చేసుకోండి. నా ఛానల్కి కొత్తగా చూసే వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేయండి.